అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఫోటో లైఫ్. రచయిత ఎస్వి సురేష్ గారు. ఇక కథలోకి వెళితే, స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 సంవత్సరాలుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది. 4 రోజులు వారితో గడపబోతోంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తోంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ నచ్చచెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈ ఒక్కసారి స్రవంతి తాను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేటందుకు వెళ్తానంటే శరత్తు కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళయ్యాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం రావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టినా అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్టు చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది. శిరీష తన పేరెంట్స్తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆనిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్లైతే పాపకు 3 ఏళ్లు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసీ వచ్చేస్తూ ఉంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటూ ఉండటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు, కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకు 2వ కాన్పు సమయంలో జాబ్కు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తాను జాబ్ను, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేను అంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది స్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేస్తో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకొని, రా స్రవంతి, చెప్పా పెట్టకుండా వచ్చేశావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటినుంచో చెబుతూ ఉన్నా కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెబుతుంటానే, నా ఫ్రెండు స్రవంతి చెన్నై నుంచి వచ్చింది. 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరినీ దగ్గరకు తీసుకోవాలని చూసింది. కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు.
ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతూ తాగనని మొరాయించాడు. వాడికి ఒకటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించబోయింది. కానీ నీకు తెలియదే, వీడు రోజూ ఇంతే, 4 తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను, వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటూ ఉంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే, అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు పెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది. స్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదట్నుంచి అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదు అన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి, బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్లను చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రండి అత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది. తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారవం చేయవద్దు అంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తోంది గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా? మేము కాస్త ముద్దు చేయడం నిజం, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నాము అంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనడం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ. గారాబం చేయవద్దంటూ ఉంటే ఏదేదో చెబుతారేంటి? మీ సలహాలు సుద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతోందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్కచచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏండ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది.
ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు తమ ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజం పైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వవచ్చు. కానీ నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరుగుతోందో స్రవంతి కల్లారా చూసింది. శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా ఒక్క కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువు కానీ నాతో పాటు చెన్నై రా శిరీష, 4 రోజులుండి వెళ్దువు కానీ అంది స్రవంతి సూట్ కేస్ మోస్తూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.